బీచ్ ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ కాదు నీళ్ళుండే బీచ్ కాదు వేవ్స్ ఉండే బీచ్ పడవలుండే బీచ్ హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా, వెల్కమ్ మై ఛానల్. అదండి మేమందరం ఆర్కే బీచ్కి అయితే బయలుదేరిపోయి ఆర్కే బీచ్ అండ్ సిటీ వ్యూ, వైజాగ్ సిటీ వ్యూ అంతా చూసేద్దాం వచ్చేయండి. పదండి. వైజాగ్లో మా వదిన వాళ్ళు, మా ఆడపడుచ వాళ్ళు సింహాచలంలో ఉంటారు. అందుగురించి సింహాచలంలో అక్కడ కాంప్లెక్స్కి వెళ్ళి బస్ ఎక్కేసాము. ఇదిగోండి ఎక్కగానే కొంచెం దూరం వెళ్ళేటప్పటికి వచ్చింది సిటీ మాల్ పెద్ద మాల్ కట్టారు వీళ్ళు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోదాం పదండి. ఇంకా మొత్తం సిటీ లోపల నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. సింహాచలం నుంచి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో అయితే వచ్చేసి ఇది క్లాక్ పెట్టారు. క్లాక్ వ్యూ కూడా బాగుంది కదా. ఇదిగోండి జగదాంబ సినిమా హాల్, జగదాంబ సెంటర్, జగదాంబ సినిమా హాల్ ఎప్పటి నుంచో ఫేమస్, వైజాగ్కి మెయిన్ పాయింట్ అనమాట. అది షాపింగ్ చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా జగదాంబ అనేది చాలా కీ పాయింట్ అనమాట. ఇదిగోండి కేజీహెచ్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్ అండి. ఇప్పుడు చూడండి మన బస్సులో వెళ్తూ ఉంటే ఇది గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 1 కూడా ఉంటుంది. అంబులెన్సెస్ చూడండి ఈజీగా ఒక 20 పైనే ఉన్నాయి. అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయంటే లోపల పేషెంట్లు ఎన్నమంది ఉన్నారు, ట్రీట్మెంట్ ఎంత జరుగుతుంది జస్ట్ మనం ఒక ఇమాజినేట్ చేసుకున్నా సార్, చాలా పెద్ద హాస్పిటల్ అనమాట. ఇది ప్రతిదీ ఉంటుందంట. చాలా పెద్ద హాస్పిటల్. గేట్ చూడండి వస్తుంది, ఇది ఎంట్రన్స్ గేట్. మనం అది చూసిన సెకండ్ గేట్, ఇది ఫస్ట్ గేట్. చాలా పెద్ద గేట్ అనమాట, గవర్నమెంట్ హాస్పిటల్ అదంతా. అలా ముందుకు వచ్చేసి అన్నీ దాటుకుని ముందుకు వచ్చేసి మనం బీచ్కి వచ్చేసాం. బీచ్ని చూపిస్తావా అని తెగ వీడియోస్ వస్తున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో. అలా అనమాట బీచ్ చూస్తాను. కానీ మేము అందరం బస్ ఎక్కి వచ్చేసాం. అందరం కార్లో సరిపోం కదా, అందు గురించి బస్ ఎక్కేసి అందరం అయితే వచ్చేసాము వైజాగ్ బీచ్కి. ఆర్కే బీచ్ అనమాట. ఈ ఆర్కే బీచ్ మొత్తం పాతవే అంతా కూడా భలే డిజైన్ చేసేసారండి. నేను వైజాగ్ వచ్చి 2-3 ఏళ్ళు అయిపోయిందిలేండి. ఇప్పుడు వచ్చాను. ఈ 2-3 ఏళ్లలో కూడా చాలా వరకు అయితే మార్పులు చేర్పులు అయితే బాగా చేశారు. వైజాగ్ అంతా అది భలే ఉంది. పాతవి అంతా కూడా భలే కలర్ఫుల్ డిజైనర్గా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పాట్లో ఒక్కొక్కలా అరేంజ్ చేశారు. ఇదిగోండి ఇక్కడ కృష్ణుడి సెట్ అయితే వేశారు. కృష్ణుడి డిజైన్ మొన్న ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను, కృష్ణుడి సెట్ వేయటం. షూటింగ్స్ కూడా జరుగుతున్నాయండి అక్కడ. కృష్ణుడి సెట్ దగ్గర షూటింగ్ జరుగుతుంది సమ్మేదో. ఈ మధ్య షూటింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి వైజాగ్లో అయితే మాత్రం. షూటింగ్స్ అని అబ్బా. అది బస్ స్టాప్ దగ్గర దిగేసి అలా మేమైతే లోపలికి వచ్చేసాము. బీచ్ ఈరోజు బీచ్ అలలు ఉన్నాయండి, ఎక్కి పడేస్తున్నాయి, మామూలుగా కాదు. మనకు తెలిసిందే కదా, బీచ్ పాయింట్ అంటే 5 స్టార్ హోటల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. వ్యూ కోసం మామూలుగా బాధరు కదా, తెలిసిన విషయమే అది. మనం అలా నడుచుకుంటూ బీచ్లోకి అయితే వెళ్ళిపోతే, ఈ బీచ్ దగ్గరికి వచ్చాము అంటే అందరికీ తెలిసిందే ఉంది. బీచ్లో ఏం ఫేమస్, మొక్కజొన్న కండలు అండ్ ఇంకేమి మసాలా బఠానీ అంటారు కదా మనం, అది. ఇవి 2 అయితే సూపర్ ఫేమస్ వైజాగ్కి, మామూలుగా కాదు. అది బీచ్ దగ్గరికి వచ్చేసి ఈరోజు వేవ్స్ అయితే గట్టిగా ఉన్నాయండి. అంటే మేము ఇక్కడ నుంచి వేరే స్పాట్కి వెళ్ళాలని అందు గురించి జస్ట్ వాటర్ దగ్గరికి వచ్చాము. కానీ ఇసుకగా ఉందండి, అలలు కూడా పెద్దగా వస్తున్నాయి, కొట్టుకెళ్ళిపోతున్నాయి, లోపలికల్లా తీసుకెళ్ళిపోతున్నాయి. చాలా డేంజర్గా అనిపిస్తుంది. మా నాన్నకు ఆ స్పాట్కి వెళ్ళాలి అనేది వెళ్దామని స్టార్ట్ అయ్యేటప్పటికి అలలు వచ్చేసి ఇంకా బయటకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ కూడా చాలా రకాల ఫుడ్స్ ఇస్తున్నారు. ఫిష్, క్రాబ్, ఫ్రాన్, ఆల్ సీ ఐటమ్స్తో ఇక్కడైతే ఫుడ్ అరేంజ్ చేశారు. వాళ్ళు ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు, ఫ్రైడ్ పీసెస్ ఇస్తున్నారు. అలాగే ఇవి గవ్వలతో హోమ్ డెకరేషన్ థింగ్స్ అయితే మనకి ఇక్కడ పెద్ద షాప్స్ పెట్టారు. చాలా షాప్స్ ఉన్నాయి మొత్తం వైజాగ్లో. మనం ఇట్లాంటి గవ్వలతో కొనాలి అనుకుంటే ఇక్కడే ఉంటాయండి, ఆర్కే బీచ్లోని. ఇంకే ప్లేస్లోనూ ఎక్కడ ఉండవు, ఇక్కడనే ఉంటాయి. సర్లే ఫైనల్గా ఏదో ఒకటి కొందాము, మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకోవాలని ఆలోచన వచ్చింది. సరే మరి ప్రైస్ చూడాలి కదా, బార్గెన్ చేయడంలో మనం ముందు ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఇచ్చేసాం అనుకోండి, మన సాటిస్ఫాక్షన్ ఉంటుందా, ఉండదు. మనం అడిగింది వాడు ఒక రేట్ చెప్తారు, అది మనకు నచ్చాలి. మనం ఒక రేట్ చెప్తాం, ఆ రేట్ అతనికి నచ్చాలి. లాస్ట్గా ఆ డిస్కషన్స్లో చూసుకుంటున్నాను, ఇది తీసుకుందామా అని చెప్పి మాకు ఏది అంటే నచ్చింది. కానీ అతను చెప్పిన ప్రైస్ మాకు నచ్చలేదు, మేము చెప్పిన ప్రైస్ అతనికి నచ్చలేదు. సర్లే అతను నచ్చకుండా డిస్కషన్స్ ఎందుకులే అని చెప్పేసి వదిలేసి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కదా, ఒకే షాప్లో చూసి ఒకే షాప్లో కొనేస్తామా, నచ్చినా కొనవాయే. అదొక రకమైన
అలా 4 షాపులు ఎదురుతాయి, అదో రకమైన ఆనందం అంతే. ఇంకా పదండి వేరే షాప్కి వెళ్దాం. ఆ షాప్లో అడిగాము, వాళ్ళు ఇవ్వనన్నారు, మనకే నచ్చలేదు, చిన్న సైజుగా ఉంది. ఇంకో షాప్కి వచ్చేసాము, ఇంకో షాప్లో అడుగుతున్నాం. ఇక్కడైనా ఫైనల్ అవుతుందో చూద్దాం. టాలెంట్ అండి, ఆ టాలెంట్ మనలో పెద్దగా లేదు. అందు గురించి మనం సైడ్గా ఉండి వాళ్ళు ఎలా బేరం పెడుతున్నారు. 300 మరి తగ్గదు ఎక్కడ. మనం చేసుకుందాం చిన్న, మనకు అక్కడ బోర్డులు కలుపుతారు. 2 కావాలి చెప్పండి. చెప్పడానికే ఉంటుంది. ఇది కావాలా 250 వస్తుంది, ఇది కావాలా 250. ఇది 150 అడుగుతున్నారు కదా, టోటల్ 300. ఇంకా 350 చేసి ఇచ్చేయండి. ఇంకా ఫైనల్గా అయితే బేరవాడేసి ఒక 2 మిర్రర్స్ అయితే తీసుకున్నాము. అవి తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తాము. మా అమ్మాయి అయితే ఇక్కడ హెయిర్ క్లిప్స్ అయితే కొనిపించుకుంది, దానికి నచ్చినాయి అని చెప్పేసి. పైకి వచ్చి అందరము ఇది ఇసుకలు దులుపుకుని చెప్పులకి పదండి అని చెప్పేసి ముందుకెళ్తాను. మా ఇసుకలు దులుపుకుని వెళ్ళేపాటికి వీళ్ళు ఆటో అయితే మాట్లాడేశారు వేరే స్పాట్కి వెళ్ళటానికి. అది రామ మందిరం సెట్ వేశారు కదండి ఆర్కే బీచ్ దగ్గర, అక్కడికి వెళ్తున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఒక వీడియోలో లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను అదొక వేరే వీడియో పెడదామనేసి డిసైడ్ అయ్యాను. అది కూడా చూసేయండి. ఇది చూసారు కదా, నచ్చింది కదా, అది కూడా చూసి లైక్ చేసేయండి, ఓకేనా. జనాలు మనం వచ్చేటప్పుడు చూడండి పెద్ద జనాలు లేరు, ఇప్పుడు చూడండి ఎన్ని మంది జనాలు వచ్చేసారంటే అన్ని మంది వచ్చేసారు. అందరూ బయట తిరగడానికి ఇష్టపడుతున్నారండి.